మంచి చేయబోతే చెడు ఎదురైనట్టుంది ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ రవిశంకర్ పరిస్థితి. శాంతి సందేశంతో ప్రపంచానికి మేలు చేద్దామనుకుంటే తలసి తీసేస్తాం జాగ్రత్త అన్న వార్నింగ్ వచ్చింది. శ్రీ శ్రీ రవిశంకర్ కు అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిందెవరు? ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ రవిశంకర్ చేసిన శాంతి ప్రయోగం బెడిసికొట్టింది. ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో శాంతి చర్చలు జరుపుదామనుకున్న రవిశంకర్ కు ఘాటైన సమాధానం వచ్చింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థను శాంతి చర్చలకు ఆహ్వానించారు రవిశంకర్. ఉగ్రవాదాన్ని వదిలేయాలని సందేశం పంపారు. అయితే ఐఎస్ఐఎస్ మాత్రం తలలేని మొండెం ఫోటోను జవాబుగా పంపింది. శాంతి చర్చలు అనే మాటే ఐసిస్ కు రుచించటం లేదు. అందుకే రవిశంకర్ కు ఇంత తీవ్రమైన సమాధానం ఇచ్చింది. దీన్ని సమాధానం అనే కంటే వార్నింగ్ అనుకునే విధంగా రవిశంకర్ కు తలలేని మొండెం ఫోటోను పంపారు. దీంతో ఆయన కూడా వెనక్కి తగ్గారు. ఐసిస్ శాంతి చర్చలు జరపడానికి ఇష్టపడటం లేదు, వారితో మిలిటరీ డీల్ చేయడమే కరెక్ట్ అని అగర్తలాలో జరిగిన ఓ సమావేశంలో అన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ రవిశంకర్ గతంలోనూ తీవ్రవాద సంస్థలతో చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. అస్సాంలోని బోడో తీవ్రవాదులతో చర్చలు జరపడానికి ముందుకొచ్చారు. బోడో క్యాంప్స్ ను సందర్శించి శాంతి వాతావరణం ఏర్పడటంలో తన వంతు పాత్ర పోషించారు. అంతర్జాతీయంగా కూడా పలు శాంతి చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్యూబాలో కొలంబియన్ రిపబ్లిక్ గ్రూప్ తో శాంతి చర్చలు సాగుతున్నాయి. ఈ అనుభవంతోనే రవిశంకర్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు శాంతి సందేశం పంపారు. కానీ ఇక్కడ మాత్రం ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.